మనం మడత పెట్టేసాం క్లాత్ని. ఈ విధంగా మడత పెట్టేసాక మనకి ఇది ఇక్కడ స్క్వేర్ రూపంలో అయితే కుట్టాలి. ఒకసారి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్క్వేర్ నెక్ ఎలా కుడతామో అలా కుట్టాలి. ఒకసారి చూడండి, ఇలా అడ్డంగా కుట్టాలన్నమాట. మనం పాదాన్ని కూడా అలాగే తిప్పుకోవాలి. ఇక్కడ స్క్వేర్ దగ్గర సూది దిగి ఉండగా పాదాన్ని తేల్చి క్లాత్ని తిప్పాను. ఒకసారి చూసారా? అలా పెట్టుకున్న తర్వాత పాదాన్ని దింపి కుట్టు వేయాలి. కానీ కుట్టు వేసి ముందు మనం ఇటు సైడ్ కట్స్ని కూడా మడత పెట్టాలి. చూడండి, అటు సైడ్ అయితే మడత పెట్టేసాము ఆల్రెడీ. ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా ఈ విధంగా మడత పెట్టేయాలి. ఈ విధంగా మడత పెట్టి చూసారా అడ్డంగా కుట్టు వేసాను. ఇప్పుడు మళ్ళీ సూది దిగి ఉండగానే క్లాత్ని జరుపుకోవాలి. అంటే స్క్వేర్ నెక్ మనం ఎలా కుడతామో అలాగే కుట్టాలి. చూడండి, మళ్ళీ పాదాన్ని దించేసాను. కట్స్ని మడత పెట్టేసి కుట్టు వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టు వేయడం వల్ల మీకు చాలా నీట్గా అయితే వస్తుంది. కట్స్ దగ్గర పిన్సింగ్ కూడా బాగా వస్తుందండి. చాలా ఈజీ. మనం చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తే సరిపోతుందన్నమాట. కట్స్కి మనము డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, కావాలితే ఇలా సింగిల్ కుట్టుతో కూడా వదిలేసుకోవచ్చు. చూసారా మనకి ఎంత నీట్గా వచ్చిందో. మనకి రెడీమేడ్ డ్రెస్కి వచ్చినట్టుగా చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట.